కొండపి నియోజకవర్గం కొండపి మండలం జాలపాల గ్రామంలో ఒక మహిళపై నిన్న మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు దౌర్జన్యం చేశాడని చెప్పిస్తున్న వాస్తులపై కూడా పూర్తిగా కూడా స్పందిస్తున్నారు మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలుకి మహిళపై ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది, అక్కడ ఏం జరిగిందో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఒక కేసు విషయంలో సీసీ ఫుటేజ్ కోసం ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక మహిళపై దౌర్జన్యం చేయడం కూడా జరిగింది చెప్పి సీసీ ఫుటేజ్ కూడా బయటకు రావడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా ఎస్పీకి మీ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది? అసలుకి 28వ తారీఖు కొండపి ఎస్ఐ గారు కేసు డ్యూటీ మీద వేరే రాజమండ్రి వెళ్ళినప్పుడు సిఐ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్కడ కొండేపిలో పెట్లూరులో టెంపుల్ దొంగతనం జరిగింది. అలాగే జాలపాలెం మన జరుగుమల్లి కూడా దొంగతనం జరిగింది. వీటిని దొంగతనం కేసులు మర్రిపూడిలో దొంగతనం కేసుల గురించి సీసీ కెమెరాలు వెరిఫై చేసి దాన్ని తొందరగా డిటెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు కొండపి ఎస్ఐ గారు లేకపోయేవారు నేను ఇన్ఛార్జిగా వెళ్ళాను. ఆ సమయంలో నేను వెరిఫై చేసేటప్పుడు ముందు సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ పెట్లూరుకి తర్వాత జరుగుమల్లిలో దొంగతనం జరిగిన ప్లేస్కి మధ్యలో ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తూ నేను ఇలా వెళ్ళినప్పుడు జాలపాలెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాలపాలెం టెంపుల్ బ్రహ్మంగారి టెంపుల్ ఎదురు ఉన్న ఒక ఇంటికి ఎదురు బయట రోడ్డు మీద సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. నేను వెళ్ళి నేను యూనిఫామ్లో ఉండి పలానా పోలీసులు మేము అక్కడ దొంగతనం జరిగిందమ్మా, దానికోసం మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఒక 10 నిమిషాలు మేము వెరిఫై చేసుకుంటాము, దీనికి ఏమన్నా దొంగలు ఏమన్నా ట్రేస్ అయ్యే మార్గం ఉందేమో చూసుకుంటాము, ఏదన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అంటే ఆమె వెంటనే అక్కడున్న లేడీ అక్కడున్న కొండలరావు అనే ఒక రౌడీ షీటర్ అతనికి ఫోన్ చేసి ఇలా పోలీసులు వచ్చారని చెప్పినప్పుడు అతను నాకు ఫోన్లో మాట్లాడారు. కొండలరావు గారు నేను ఇలా వచ్చానండి అంటే మీరు ఎవరండి అన్నారు. నేను మర్రిపూడి ఎస్ఐనండి అంటే మరి కొండపి ఎస్ఐ గారు ఏమయ్యారంటే కొండపి ఎస్ఐ గారు కేసు డ్యూటీ మీద వెళ్ళారండి, ఇక్కడ దొంగతనం జరిగింది కదా దానికోసం మేము వెరిఫై చేయడానికి వచ్చామంటే మీకైతే నేను ఇవ్వను సార్ అన్నారు. నేను ఎందుకండి పోలీసులం కదా మాకు ఇవ్వనంటారు ఏంది, దొంగతనం జరిగింది కదా ప్రజా ప్రయోజనార్థం కదా మా సొంత పనులకి కాదు కదా ఎందుకని ఇవ్వనంటున్నారంటే నేను పోలీసులకి ఇవ్వను సార్, పోలీసులు నేను నమ్మను, నేను మీకు ఇవ్వను, మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, నేనైతే ఇవ్వనన్నా. నేను ఇదే మాట ఎస్పీ గారికి చెప్పమంటారా, పోలీసులు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు చేస్తారు, ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు మేము ప్రజా ప్రయోజనార్థం ప్రజల అవసరాలు తీర్చడానికి మేము త్వరితగతిన కేసులు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. పోలీసులకి సహకరించకపోతే ప్రజలు సహకరించకపోతే ఎలా అండి అని నేను చెప్పాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని మీరు ఏదైనా చెప్పుకోండి, నేనైతే పోలీసులకి అయితే సహకరించను, నేనైతే మీకు ఇవ్వను, మీరు ఏదైనా చేసుకోండి, ఒకవేళ మీకు కానీ దాంట్లో మా సీసీ కెమెరా ఫుటేజ్లో మీకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే నేను దాన్ని డిలీట్ చేస్తాను, కానీ అవసరమైతే మీరు ఆ DVR మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని తగలపెడతాను, కానీ మీకైతే ఇవ్వను, మీరు చేసేది ఏదో చేసుకోండి అన్న. అంటే కాదు, అతను వీడియో ఫుటేజ్ ఇవ్వను అని చెప్పేసి మీతో అన్నారు, అతనేమో నేను పెన్ డ్రైవ్లో ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, జరిగిందంతా ఓకే. మహిళని దౌర్జన్యంగా నెట్టి లోపలికి వెళ్ళాల్సింది అంతకుముందు ఏమైనా జరిగిందంటే సీసీ ఫుటేజ్లో కొంత కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్లో కనిపించక ముందు బయట ఏమైనా జరిగిందా? అసలు దానికి ఆమెని తొయ్యటానికి గల ప్రధాన కారణం ఏంటి? నేనైతే ఆమెను తోయలేదండి. ఏంటంటే ఇలా చెప్పినప్పుడు నేను అక్కడ ఉన్న కొంతమంది షాప్కి వచ్చిన కొంతమంది జనాలతో ఇలా పోలీసులకు సహకరించకపోతే మేము న్యాయం మీకు ఎలా చేస్తాము అంటే వేరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పోలీసులు వస్తారు, కొంచెం సహకరిస్తేనే కదా మీ ఇంట్లో జరిగినప్పుడు మీరు త్వరితగతిన రెస్పాండ్ అవుతారు కదా, దానికి ఏమి అని నేను మాట్లాడేటప్పుడు ఆ మహిళ మీరు ఏదైనా చేయండి, మా అన్నగారు ఇవ్వద్దన్నారు, మీకైతే మేము ఇవ్వము, అవసరమైతే మా అన్న దాన్ని డిలీట్ చేస్తాడు అని చెప్పినప్పుడు వెంటనే డిలీట్ చేస్తాడేమో, ఈ దొంగతనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా పోతుందేమోనని నేను వెంటనే వెళ్ళి ఆపడానికి అతను డిలీట్ చేస్తాడేమోనని నేను పైకి ఆపడానికి వెళ్ళేటప్పుడు ఆ మహిళ నన్ను ఆపి నన్ను అడ్డుకుని నన్ను నెట్టారు ఫస్ట్. ఇంకా నేను ఆ క్రమంలో దాన్ని కాదు కానీ అక్కడ దొంగతనానికి సంబంధించిన ఫుటేజ్ ఏమైనా మిస్ అవుతుందని ఆ తొందరపాటులో ఆమె నన్ను నెట్టినప్పుడు నేను ఆమె నుంచి పక్క తొలగి వెళ్ళటం జరిగింది. ఒక ఫ్రెండ్లీ పోలీసు నేపథ్యంలో కూడా ఒక మహిళ అలా నెట్టడం అనేది మీకు అభ్యంతరకరం అనిపించలేదా ఆ టైంలో? అనే కొద్దిగా అంటే ప్రజెంట్ సమస్య అయితే అదే ఉంది, అంటే ఒక మహిళని తోశారు, ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది కేసు ఏంటనేది అందరికీ తెలియని పరిస్థితి, కాబట్టి మీరు ఒక మహిళని తోశారని ఆ టైంలో అలా తోయటం తప్పు, అలాగా చేయకూడదని మీకు అనిపించడం కానీ అలా ఏం జరగలేదని? సమాజంలో పోలీసులు యూనిఫామ్లో ఉన్న పోలీసులమే, మేము ప్రజా ప్రయోజనార్థం పనిచేసే పోలీసులమే, ఆ డ్యూటీ మీద వచ్చిన పోలీసులమే, మేము ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా మామూలు రిక్వెస్ట్ మేనర్లో అడిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి త్వరితగతిన న్యాయం చేసే క్రమంలో మాకు సహకారం చేయనప్పుడు ఒకటి
తర్వాత అది డిలీట్ చేస్తానన్నప్పుడు కొంచెం వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అనే ఆవేదన, ఆ బాధలో నేను తొందరగా వెళ్ళటం జరిగింది. కానీ ఆ సమయంలో పొరపాటున ఏం జరిగిందో తెలియదు. కానీ ఆమె నన్ను ఆపుతున్నది, యూనిఫామ్లో నన్ను ఆపుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ కానీ అక్కడ చూస్తున్న ప్రజల్లో దెబ్బతింటుందన్న ఉద్దేశంతో నేను కొంచెం ఫోర్స్గా ముందుకు వెళ్ళటం జరిగింది. అంతేకాని నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అయితే ఇంకోడు ఎవరైతే బాధితులు ఉన్నాడో వాళ్ళు చెప్పడం ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఒక కేసు విషయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు, అందుకోసమే అతనికి నేను సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించాను తప్పితే నేను పోలీసులకైతే సహకరిస్తానన్నట్టు కూడా అతను చెప్తున్నాడు. అంటే గతంలో అతనికి మీకు ఏమైనా మధ్య ఏదైనా గొడవలు జరగడం కానీ ఏదైనా పర్సనల్ గెడ్జెస్ కానీ అలాగే ఏమైనా ఉన్నాయా? గతంలో నాకు అయితే అతను కొండలరావు అనే అతను ఒక్కసారి పిటిషన్ ఇచ్చారండి. అది కూడా ఏంటంటే మా లిమిట్స్లో జగ్గరాజపాలెం అనే లిమిట్స్లో పెట్రోల్ బంక్ దగ్గర నన్ను అబ్స్ట్రక్షన్ చేశారని ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే మా కానిస్టేబుల్ని పంపిస్తూ నేను కూడా అతనితో కాన్వర్సేషన్ ఏంటంటే ఏం జరిగిందంటే పెట్రోల్ బంకులో నన్ను ఆపేశారు సార్, వెళ్ళనివ్వట్లేదు అని అన్నారు. నేను వెంటనే మా కానిస్టేబుల్ పంపిస్తూ ఆ పెట్రోల్ బంక్ అతను కూడా మీరు ఎందుకు ఆపారంటే సార్ పెట్రోల్ కొట్టించుకున్నారు, అంతకుముందు మాది బాకీ ఇవ్వమంటే నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న అతని యొక్క ధోరణి మాత్రం అంత వ్యతిరేకంగా ఉంది సార్ అని చెప్పినప్పుడు నేను సరేనండి నేను వెరిఫై చేసి నేను కేసు కడతాను, మీది న్యాయం అయితే మీకు న్యాయం చేస్తానని చెప్పాను. దాంట్లో అతను పిటిషన్ పీజీఆర్ఎస్లో పెట్టినప్పుడు అతనికి ఫోన్ చేసి కూడా మీ పిటిషన్ ఉంది కదండి ఎంక్వైరీ చేయాలి పోలీస్ స్టేషన్ రమ్మన్నప్పుడు అతన్ని నిరాకరించి పోలీస్ స్టేషన్కి కూడా రాకుండా ఓన్లీ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా సహకరించుకోకుండా ఉన్న సమయంలో నేను దాన్ని ఎలా అయితే జరిగిందో అలా రాసి పైకి పంపించడం జరిగింది. అంతేగాని అతనికి పర్సనల్ గడ్జెస్ ఏం లేవు, అతను వేరే పిటిషన్ నాకేం పెట్టలేదు. ఇది మొత్తానికి కూడా నిన్న మహిళపై పోలీసు అధికారి దౌర్జన్యం చేశారన్న సంఘటనపై కూడా మరుపుడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అయితే స్పందిస్తున్నాడు. కేవలం నేను విధి నిర్వహణలో భాగంగానే పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా అదేవిధంగా విధులకు ఆటంకపరుస్తున్నామని ఎక్కడైతే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ డిలీట్ చేస్తారనో ఒక ఉద్దేశంతో నేను వెళ్ళేదానికి ప్రయత్నించేదంతే ఉద్దేశపూర్వకంగా అయితే ఆమె మీద ఎటువంటి దౌర్జన్యం చేయలేదు. ఇది కేవలం విధి నిర్వహణలో భాగంగానే నేను ముందుకెళ్ళని చెప్పేసి కూడా మరిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మరిపూడి, ప్రకాశం జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.